చరిత్రలో ధనం ఉంది, ధాన్యం ఉంది, పరాక్రమం ఉంది. కానీ వీటన్నిటినీ మించి సాహిత్యం, శిల్పకళ మరియు నిరుపరిపాలనతో ఒక సువర్ణ యుగాన్ని సృష్టించిన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. వరంగల్ అప్పటి ఓరుగల్లు. ఒకప్పుడు దుర్భేద్యమైన వరంగల్ కోట, మరొక వైపు రామప్ప టెంపుల్, ఇంకోవైపు లక్షల ఎకరాలను పండించేలా చేసిన కాకతీయ చెరువులు. ఈ సామ్రాజ్యాన్ని ఒక మహాశక్తిగా మార్చిన చక్రవర్తుల్లో ఒక పేరు ప్రత్యేకం, గణపతి దేవ. కానీ గణపతి దేవ జర్నీ ఒక గ్రాండ్ కొరనేషన్ తో స్టార్ట్ కాలేదు. అది ఒక యుద్ధంతో, ఒక బందీగా స్టార్ట్ అయింది. 1195 కాకతీయ చక్రవర్తి మహాదేవరాజు యాదవ రూరల్ జైతుగితో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. రాజు పోయాడు, సైన్యం చెల్లా చెదురైపోయింది. కాకతీయ సామ్రాజ్యం ఒక్కసారిగా బలహీనపడింది. ఇప్పుడు సింహాసనానికి ఉన్న ఏకైక మగవారసుడు మహాదేవరాజు కుమారుడు గణపతి దేవ. అప్పటికి ఆయన ఒక యువరాజు మాత్రమే. ఈ అవకాశాన్ని జైతుగి వదులుకోలేదు. కాకతీయ భూములపై దండయాత్ర చేసి గణపతి దేవాన్ని బంధించాడు. ఒక రాజ్యానికి వారసుడైన ఆ యువరాజు శత్రువు దేవగిరి కోటలో ఖైదీ అయ్యాడు. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాల కాదు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు కాకతీయ వారసుడు దేవగిరి చెరసాలలో బందీగా జీవించాడు. బయట కాకతీయ సింహాసనం ఖాళీగా ఉంది. చుట్టూ శత్రువులు ఆ సింహాసనం కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఒకటే అనిపించింది, కాకతీయ సామ్రాజ్యం ఇక అంతం. కానీ వారు ఒక్క విషయం మర్చిపోయారు, సింహాసనం ఖాళీగా ఉండొచ్చు, కానీ దానికి ఒక రక్షకుడు ఉంటాడు. ఆయన పేరు రేచర్ల రుద్రదేవ. రుద్రదేవ కాకతీయ ప్రధాన సేనాపతి. గణపతి దేవ దేవగిరిలో బందీగా ఉన్న ఆ 12 సంవత్సరాలు రుద్రదేవకి ఒక అవకాశం ఉంది. సింహాసనాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఎందుకంటే రాజుని శత్రువు బంధించాడు, వారసుడు చెరలో ఉన్నాడు, సామ్రాజ్యం బలహీనంగా ఉంది. కానీ రుద్రదేవ అధికారం కోసం ఎదురు చూడలేదు. ఆయన ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే, నా రాజు తిరిగి వచ్చే వరకు ఆ సామ్రాజ్యాన్ని ఎవరూ ముట్టుకోకూడదు. చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలు కాకతీయ భూములపై దండయాత్రలు చేశాయి. కానీ ప్రతిసారి రుద్రదేవ వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఒక యుద్ధం, మరో యుద్ధం, ప్రతి విజయంతో ఆయన కాకతీయ సింహాసనాన్ని కాపాడుతూ వచ్చాడు. కానీ ఇది కేవలం సైనిక బలం కాదు, ఇది విశ్వాసం. తన చేతుల్లో పవర్ ఉన్నా, తన ముందు సింహాసనం ఉన్నా ఆయన దానిని తన సొంతం చేసుకోలేదు. ఎందుకంటే ఆ సింహాసనం తన కోసం కాదని, గణపతి దేవ కోసం అని నమ్మాడు. 12 సంవత్సరాలు ఒక పక్క గణపతి దేవ దేవగిరి చెరలో, ఇంకో పక్క రుద్రదేవ ఓరుగలు సింహాసనాన్ని కాపాడుతూ. కానీ ఒక రోజు దేవగిరిలో పరిస్థితులు మారాయి. యాదవ రూరల్ జైతుగికి గణపతి దేవాన్ని ఇంకా బందీగా ఉంచటం కంటే విడుదల చేయటం పొలిటికల్ గా మేలని అనిపించింది. 12 సంవత్సరాల తర్వాత ఆ చెర తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఖైదీ బయటికి వచ్చాడు. కానీ బయటికి వచ్చింది కేవలం ఒక యువరాజు కాదు, ఒక భవిష్యత్ చక్రవర్తి. అండ్ ఆ చక్రవర్తి ఓరుగలు గడ్డపై అడుగు పెట్టినప్పుడు కాకతీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. 12 సంవత్సరాలు ఒక యువరాజు జీవితంలో అది చాలా పెద్ద కాలం. కానీ గణపతి దేవకి ఆ 12 సంవత్సరాలు ఒక జైల్ లైఫ్ కాదు, అవి ఒక ట్రైనింగ్ గ్రౌండ్. దేవగిరి కోట గోడల మధ్య ఆయన తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ అదే సమయంలో రాజకీయాలు నేర్చుకున్నాడు, శత్రువుని అర్థం చేసుకున్నాడు, ఒక సామ్రాజ్యాన్ని బలహీనపరిచే విధానాలు చూశాడు. ఇంకా ముఖ్యంగా తిరిగి తన రాజ్యాన్ని పొందిన తర్వాత ఎలా పాలించాలో నేర్చుకున్నాడు. తన ముందు ఉన్న ప్రశ్న, ఎలా ఇంటికి వెళ్ళాలి కాదు, ఎలా తన సామ్రాజ్యాన్ని మళ్ళీ నిలబెట్టాలి. గణపతి దేవ కాకతీయ భూములకు తిరిగి వచ్చిన క్షణం ప్రజలు, సైనిక నాయకులు ఆయన కోసం ఎదురు చూస్తున్న వారందరూ విజయధ్వనులు చేశారు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక యువరాజును చూడలేదు, వాళ్ళ రాజును చూశారు. 1199 చివర్లో గణపతి దేవ కాకతీయ చక్రవర్తిగా పట్టాభిషేకం పొందారు. ఒక మొమెంట్ ఇమాజిన్ చేయండి, 12 సంవత్సరాలు శత్రువు చెరలో బందీగా ఉన్న యువరాజు ఇప్పుడు అదే శత్రువులను ఎదుర్కొనే సామ్రాజ్యానికి చక్రవర్తి. కానీ గణపతి దేవకి కేవలం సింహాసనం సరిపోలేదు. ఆయన ముందు ఉన్న కాకతీయ సామ్రాజ్యం బలహీనంగా ఉంది, చుట్టూ శత్రువులు ఉన్నారు, తెలుగు నేలలో అనేక చిన్న రాజ్యాలు ఉన్నాయి. మరి గణపతి దేవ డిఫెన్స్ తో సరిపెట్టుకున్నారా? లేదు. ఆయన ఒక పెద్ద లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకున్నారు, ఈ తెలుగు నేలని ఒక శక్తి కిందకి తీసుకురావాలి అని. అండ్ ఆ లక్ష్యం కోసం ఒక దిగ్విజయ యాత్ర మొదలైంది. చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలపైకి దండయాత్ర స్టార్ట్ చేశారు. ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఒక్కటిగా చేయడానికి తన దిగ్విజయ యాత్ర ఎలా మొదలు పెట్టారో మన నెక్స్ట్ ఎపిసోడ్ లో డీటెయిల్ గా చూద్దాం.